ఇంకొకసారి ఆలోచించక్క. ఇప్పుడు నేను పోటీ చేయడం అంత అవసరమా? చూడు, సినిమా హీరోలు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి ఎందుకు వస్తారో తెలుసా? క్రేజ్. పబ్లిక్ లో నీకు నాకు మన మసా సెంటర్కి కూడా మంచి క్రేజ్ ఉంది. దాన్ని వాడుకుందాం. నువ్వు పోటీ చేస్తున్నావు అంతే. క్రేజ్ ఉన్న హీరోలు వాళ్ళు కూడా ఓడిపోయారు, నీకు తెలుసు కదా అక్క. ఓకే కమ్, ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ. పువ్వు కాసి వంగాను నేను నీ పాశ. సర్లేదు గుడి. మందిరా నువ్వా? నేనే. అన్ని ఎలాంటి దగ్గర రాక అబ్బా ఇగో నాకు ఎలాంటి సెల్ఫీలు అంటే నచ్చ ఊరుకా. అరే వదలదేటిదే అటు ఇటు తిప్పుతుంది. ఏంటి నీ అల్లరం రాను రాను ఎక్కువైపోతాను. కొంచెం అర్రా మళ్ళీ అరే శంగం ఏట్రా ఇటేరప్పని చూసినట్టు చూస్తున్నావు. ఏదో సాయంత్రం సిట్టింగ్ పనికి వస్తాయి కదా అనుకుంటే. అరే అరే మరి అది ఇచ్చిరా. మనం ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి గల కారణం మీ అందరికీ తెలిసిందే. 48th డివిజన్ కార్పొరేటర్ మిస్టర్ ప్రసాద్ గారు గత కొద్ది రోజులుగా కనిపించట్లేదు. సో బై ఎలక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మన పార్టీ తరఫున మన పార్టీ యువ అధ్యక్షుడు శ్రీ మోహన్ గారిని నిలబెట్టాలని పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంది. ఎలా ఇస్తారండి అతనికి? లాస్ట్ టైం ఆ డివిజన్ లో పోటీ చేసింది నేను, ఓడిపోయింది నేను, మనీ స్పెండ్ చేసింది నేను. నన్ను అడగకుండా ఎలా డెసిషన్ తీసుకుంటారు? మేడం, ఎవరి ముందుండి ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మీరెక్కడో కేరళ నుంచి ఎక్కడికి వస్తే మిమ్మల్ని నిలబెట్టి సపోర్ట్ చేసింది మా అన్న మేయర్ గారు. ఆ సంగతి గుర్తుపెట్టుకుంటే అందరికీ మంచిది. అవన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. ఈసారి కూడా సీట్ నాకు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే రెబల్ గా నా చెల్లిని పోటీ చేయిస్తా. ఆల్ ద బెస్ట్. విష్ ద సేమ్. ఇంకొకసారి ఆలోచించక్క. ఇప్పుడు నేను పోటీ చేయడం అంత అవసరమా? చూడు, సినిమా హీరోలు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి ఎందుకు వస్తారో తెలుసా? క్రేజ్. పబ్లిక్ లో నీకు నాకు మన మసా సెంటర్కి కూడా మంచి క్రేజ్ ఉంది. దాన్ని వాడుకుందాం. నువ్వు పోటీ చేస్తున్నావు అంతే. క్రేజ్ ఉన్న హీరోలు వాళ్ళు కూడా ఓడిపోయారు, నీకు తెలుసు కదా అక్క. ఓకే కమ్, ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ. తీసుకో. చూడు మందిరా, ఇవన్నీ మన మసా సెంటర్కి వచ్చిన బడా బడా నేతల జాతకాలు. రాజకీయాల్లో గెలవాలంటే పెద్దోళ్ళని భయపెట్టాలి, పేదోళ్ళని బతిమలుకోవాలి. అందరూ అనుమానించినట్టుగానే జరిగింది. 48 డివిజన్ కార్పొరేటర్ గత కొంతకాలంగా కనిపించడం లేదు. ఆయన శవం ఈ రోజు కృష్ణానది ఒడ్డున ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కాబట్టి 48 డివిజన్ లో మళ్లీ బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మహాశైలకు మా నమస్కారాలు. ఈ మేయర్ గారు తమ్ముడు మోహన్. కాబట్టి రేపు నామినేషన్కి వెళ్ళే సమయంలో మన బలం ఎంతో ఎన్నో జెండాలు, ఇంకెన్నో ఎజెండాలు, కానీ మనందరి జెండా పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్పేది ఏంటంటే మన పార్టీ బలపరిచిన అభ్యర్థి మోహన్ గారు మాట్లాడతారు. నేను మీలో ఒకడుగా ఈ వార్డులో పెరిగాను. ఇక్కడున్న సమస్యలన్నీ నాకు తెలుసు. నేనేంటో కూడా మీకు బాగా తెలుసు. కాబట్టి మీరు నాకు ఓటేస్తే మీకు ఏ సమస్య లేకుండా ఏంటి తర్వాత మీకు బాగా వేస్తారు. ఏం మాట్లాడుతున్నాడు వాడు? ఎవరంతారో లేకుండా మేయర్ ఎలాగైతే నమ్మారు, నన్ను అలా నమ్మి గెలిపిస్తే అందరికి మంచి చేస్తానని. ఎంత ఉన్నాడు వీడికి అసలు ఓటు ఉందా? చప్పట్లు చప్పట్లు. గుంపులు వెళ్ళకండి రా, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి రా, లేదంటే పోతారా. రే తక్కడే కళ్ళు ఏమైనా కొంగలు తొప్పినారా? నలుగురు కనపడుతున్నాగా, అందరికి పంచి మాకేమకంటే పోతావా? ఈ బీర్ బాటిల్స్ ఓటు హక్కున్న వాళ్ళకి, మీలా హాఫ్ నెక్ వాళ్ళకి కాదు. అసలు ఏమనుకుంటున్నారు? ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ఐడి కార్డు, రేషన్ కార్డు, ఏ కార్డు ఉంటే ఆ కార్డు తీసుకొచ్చేయండి, అప్పుడు ఇస్తా. క్రెడిట్ కార్డు కట్టి క్రెడిట్ కార్డు అవే ఉంటే మీరు నా దగ్గరికి ఎందుకు వస్తారా? ఎలాంటి వెళ్ళి కార్డులు రెడీ చేసుకోండి. అమ్మ నా డేవిడ్ సన్నావు, ఏం దెబ్బ కొట్టావరా బావా?
పోయి ముందుకెళ్ళాడు తీసిపోతాడు తాగు